మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించి ఉన్నతంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం చేయూతను అందిస్తుందని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వారి సతీమణి నాగసత్యలత పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని అన్నవరపాడులో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వారి సతీమణి నాగసత్యలత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అలాగే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు చేతి వృత్తులలో టైలరింగ్లో ఉచితంగా శిక్షణ అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో నగర కమిషనర్ కె వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ చింతపల్లి గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే ఈరోజు ప్రభుత్వం మన ప్రీతం నాయుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈ సమ్మర్ వెకేషన్స్లో మహిళలు కూడా ఖాళీ ఉండకుండా వాళ్ళు కూడా టైలరింగ్ ఏదైతే వాళ్ళకి వర్క్షాప్స్ పెట్టారో దాని సందర్భంగా స్టేట్ వైడ్ అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. దాని ఉద్దేశపూర్వకంగా ఈరోజు మన ఒంగోలుకి ఆరిచ్చారు. ఒక 3 మొన్న ఓపెన్ చేసాం ఆల్రెడీ. ఈరోజు ఒకటి ఇక్కడ సునీత అని చెప్పేసి మన ఇక్కడ ఏమైనా సోషల్ అంగన్వాడీ టీచరు వాళ్ళకి ఇంకో బ్రాంచ్ వాళ్ళకి ఇచ్చారు. ఇంకా 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఇక 2-3 రోజుల లోపల అవి కూడా ఓపెన్ చేస్తారు. మన ఉద్దేశం ఒకటే, మహిళలు కూడా ఎప్పుడు కూడా ఇంటికే పరిమితం కాకూడదు. వాళ్ళు కూడా వాళ్ళ సంపాదనతో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి మనకు పూర్తిగా ఈ కుటుంబ మిషన్లు ఏదైతే ఉన్నాయో కుటుంబ మిషన్లో కూడా ఈరోజు 6,000, 6,500 అవుతూ ఉంటే వీళ్ళు ట్రైనింగ్ చేసి వాళ్ళు మళ్ళా 4 ఉపాధి కల్పించేటట్టుగా వాళ్ళకి సబ్సిడీ రేట్లో మళ్ళా కుట్టు మిషన్లు కూడా వాళ్ళకి ఉంటే ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం చేపడతా ఉంది. దీంతో పాటు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చాలా ఉన్నాయి. అవి కూడా తొందరలోనే అవి కూడా మొదలు పెడుతున్నాం. మొదలుపెట్టి ప్రతి ఇంట్లో కూడా ఎవరు కూడా ఖాళీగా ఉండకుండా ఎవరు కూడా ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉండేటట్టుగా ఎవరో ఒకరు ఏదో విధంగా కష్టపడి 10 రూపాయలు సంపాదించుకునేటట్టుగా ఉండేదానికోసమే ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. తప్పకుండా ఇంకా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
దగ్గర ఈరోజు ట్రైనింగ్ కూడా 90 మంది నుంచి 100 మంది దాకా ఈ ట్రైనింగ్ కూడా మహిళలకు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు చదువుకున్న వాళ్ళు కొంతమంది ఉద్యోగాలకు వెళ్తున్నారు, కొంతమంది ఖాళీగా ఉండి చదువు లేకుండా ఉండేవాళ్ళు ఇంట్లో ఉండకుండా ఇలాంటి ట్రైనింగ్లు లేకపోతే ఎంబ్రాయిడరింగ్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు వాళ్ళ చేత నేర్పించి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటట్టుగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా మీతో వరకు మా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఈ 90 days ఏదైతే కోర్స్ ఉందో దాన్ని తప్పకుండా కూడా సక్సెస్ఫుల్గా చేసి ఇంకా 10 మందికి ఉపయోగపడేటట్టుగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి వచ్చేసిన మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారికి, వారి సతీమణి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ గౌరవ కార్పొరేటర్ గారు, స్థానిక పెద్దలు, తర్వాత శిక్షణ తీసుకోవడానికి వచ్చిన మహిళలందరికీ నమస్కారాలు. మరి ఎవరికైతే మనకు స్కిల్ అనేటువంటిది మనిషికి ఆదాయ వనరు, ఎప్పుడైతే ఆ నైపుణ్యాలు ఉంటాయో ఆ నైపుణ్యాల వల్ల ఆదాయాన్ని పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య వల్ల నైపుణ్యాలు వస్తాయి, కొన్నిసార్లు శిక్షణ వల్ల నైపుణ్యాలు వస్తాయి. సో ఇక్కడ తక్కువ విద్య నేర్చుకున్నటువంటి వాళ్లకు శిక్షణ ద్వారా నైపుణ్యాలను పెంపొందించాలనేటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం అనేక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా మహిళలకు అందరికీ కూడా మరి ఈ విధంగా కుట్టు మిషన్ల ద్వారా సమ్మర్లో కేవలం ఈ 2-3 నెలల్లో వారికి నైపుణ్యాలు మెరుగుపరిస్తే వారికి ఒక చిన్న ఆదాయ వనరు సపోర్ట్గా నిలబడితే మహిళల సాధికారిత సాధ్యమవుతున్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు కూడా మహిళా సాధికారితకు చాలా ప్రాధాన్యతనిస్తూ మన ఒంగోలు నగరంలో కూడా గతంలో 2014-19లో మరి చాలా అద్భుతంగా స్కిల్ సెంటర్ నడిపారు సార్. అప్పట్లో మళ్ళీ దాన్ని పునః ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో కూడా గౌరవ శాసనసభ్యులు వారు ఉన్నారు. సో వారి యొక్క సూచన మేరకు త్వరలో మరి మన విజయవాడ నుంచి ఆ శిక్షణ నైపుణ్యం అందించేటువంటి నిపుణులు కూడా పిలిపించి త్వరలో కూడా మన ఒంగోలు నగరంలో మళ్ళీ ఆ శిక్షణ కార్యక్రమాన్ని లేదా ఆ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ శాసనసభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ అభినందనలు. వారు మరింత ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సునీత. ఇక్కడ ఉచిత కుట్టు శిక్షణ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే బీసీ కార్పొరేషన్ తరఫున బీసీ మహిళలు, తర్వాత ఓసీ మహిళలు, ఈడబ్ల్యూఎస్ వైట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో ఓన్లీ మహిళలకు మాత్రమే శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత 90 days 3 నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తారు. అందరూ కూడా ఇంట్రెస్ట్గా చాలామంది మాకు ఫోన్లు చేయడం అలా చేశారు. మేము వాట్సాప్లో వాటిల్లో షేర్ చేసాము. ఇదంతా కూడా గవర్నమెంట్ పథకం, నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకం. సో అంటే ఖాళీగా ఉండకుండా ఈ టీవీలు చూస్తా టైం వేస్ట్ చేస్తా కొంతమంది ఉంటారు. అలా కాకుండా ఈ సమ్మర్ క్యాంప్లో ఈ 3 నెలలు కూడా ఉచితంగా శిక్షణ నేర్చుకొని వాళ్ళంతటా వాళ్ళ కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నించడానికే ఈ కార్యక్రమం పెట్టారనమాట. థ్యాంక్ యూ సో మచ్. టోటల్ మెంబర్స్ వచ్చేసి మన దగ్గర 144 మెంబర్స్ ఉంటారు. మార్నింగ్ బ్యాచ్ వచ్చేసి 72, ఆఫ్టర్నూన్ బ్యాచ్ వచ్చేసి 72 మెంబర్స్ ఉంటారు. సో అందరూ కూడా హ్యాపీగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. టైమింగ్స్ వచ్చేసి 9 to 5 ఉంటుంది. 9 to 1 వచ్చేసి ఒక బ్యాచ్ 72 మెంబర్స్ ఉంటారు. 2 to 5 వచ్చేసి ఒక బ్యాచ్ ఉంటారు. 2 బ్యాచెస్ వచ్చి ఉంటారు. సెంటర్ ఇదే, ఈ సెంటర్లోనే. అక్కడ ట్రాన్స్ఫర్ అంటే మేము పిలవగానే దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యే అన్న, వదినమ్మ వచ్చారు. తర్వాత కమిషనర్ గారు వచ్చారు. మాకు ముఖ్యమైన వాళ్ళు కూడా విఐపీలు కొంతమంది వచ్చారు. ఇక్కడికి నేను పిలవగానే వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.